నమస్తే నేను కిషోర్, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. ఏపీ సర్కార్లో జెండా వందనం చిచ్చు, సీనియర్లకు దక్కని జెండా ఎగరవేసే అవకాశం. బెజవాడ వాసులకు కొత్త కష్టాలు చుక్కలు చూపిస్తున్న సీఎం చంద్రబాబు. కేవీపీ రామచంద్రరావుపై తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆగ్రహం. కారిడార్లోకి ఎంటర్ అయ్యి డీటెయిల్స్లోకి వెళ్దాం. సీనియర్ మంత్రులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవమానిస్తున్నారా? జెండా ఎగరేసే అవకాశం కల్పించకపోవడం వెనుక అసలు మతలబేంటి? ఎందుకు కొందరిని సీఎం దూరంగా పెడుతున్నారు? ఏపీ సర్కార్లో జెండా వందన చిచ్చు, గౌరవం దక్కటం లేదని సీనియర్ మంత్రుల ఆవేదన. సీఎం తీరుపై మంత్రుల కినుక. పశ్చిమ గోదావరి జిల్లాలో జెండా ఎగరేయలేకపోయిన మంత్రి పీతల. సీనియర్ మంత్రి అయ్యన్నకు దక్కని అదృష్టం. విశాఖలో జెండా ఎగురవేసిన మంత్రి యనమల. చివరి నిమిషం వరకు టెన్షన్లో గడిపిన మంత్రి సిద్ధ. స్వాతంత్ర్య దిన వేడుకల్లో జెండా ఎగిరేసే ఘట్టాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పదం చేశారు. ఏ జిల్లాలో ఎవరు జెండా ఎగరేయాలన్న నిర్ణయం మంత్రుల్లో చిచ్చుపెట్టింది. చాలా మంది సీనియర్ మంత్రులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. సీనియర్ మంత్రి అయిన అయ్యన్న పాత్రుడికి ఈసారి సొంత జిల్లా విశాఖలో జెండా ఎగరేసే అదృష్టం కలగలేదు. విశాఖలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జెండా ఎగరవేశారు. తనను పక్కన పెట్టడంపై మంత్రి అయ్యన్న కినుక వహించారు. ప్రకాశం జిల్లాలో మరీ విచిత్రమైన పరిస్థితి. ప్రకాశం జిల్లా నుంచి చంద్రబాబు కేబినెట్ లో సిద్ధా రాఘవరావు ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా నుంచి ఆయన ఉండగా ఆయనను కాదని జూనియర్ అయిన మంత్రి రావెల జెండా ఎగురవేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా సిద్ధా రాఘవరావు ఉన్నారు. అక్కడ ఆయనకు అవకాశం కల్పించలేదు. మీడియాలో ఇది బాగా హైలైట్ కావడంతో చివరి నిమిషంలో మనసు మార్చుకున్న చంద్రబాబు ఒంగోలులో జెండా ఎగరేసే అవకాశాన్ని మంత్రి సిద్ధా రాఘవరావుకు కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. సీనియర్ మంత్రి అయిన పీతల సుజాతను కాదని జెండా ఎగిరేసే అవకాశాన్ని మరో మంత్రి మాణిక్యాలరావుకి ఇచ్చారు. ఇది మంత్రి పీతల సుజాతను బాగా కలిచివేసినట్టుగా తెలుస్తోంది. విధేయులకిచ్చే గౌరవం ఇదేనా అని సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం. సాయంత్రం 6 అయితే చాలు బెజవాడ వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పుష్కరాలు మొదలైన తర్వాత నుంచే ఇది జరుగుతోంది. అలా అని బెజవాడలో నక్షత్రాల వెలుగులో ఏమీ కనిపించడం లేదు, కానీ చుక్కలు మాత్రం కనిపిస్తున్నాయి. పుష్కర భక్తులకు కష్టకాలం. విజయవాడ సంగమం ఘాట్ దగ్గర బాబు భజన. పుష్కరాల వేదికగా రాజకీయం. హారతి తరువాత చంద్రబాబు ప్రసంగం మొదలు. బాబు ప్రసంగం పూర్తయ్యేంత వరకు బస్సులు, వాహనాలు నిలిపివేత. బాబు ప్రసంగం పూర్తయ్యేంత వరకు ట్రాఫిక్ జామ్. విజయవాడ నగరానికి వచ్చిపోయే వారికి నరకం. పుష్కర పుణ్యస్నానం చేసేందుకు సాయంత్రం వేళలలో విజయవాడ సంగమం ఘాట్కు వస్తున్న భక్తులకు నరకం కనిపిస్తోంది. పుష్కర ఘాట్ దగ్గర రద్దీనో, ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడమో కాదు, ప్రభుత్వమే భక్తులకు చుక్కలు చూపిస్తోంది. సాయంత్రం 6:30 ప్రాంతంలో విజయవాడ సంగమం ఘాట్ దగ్గర కృష్ణమ్మకు కడు రమణీయంగా హారతి ఇస్తున్నారు. చాలా మంది భక్తులు దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. సినిమా సెట్టింగ్ బ్యాక్గ్రౌండ్ లో హారతి ఇస్తున్న దృశ్యాలు చాలా మంది భక్తులను ఆకట్టుకుంటున్నాయి. హారతి ముగిసిన తరువాత తిరిగి వెళదామనుకునే భక్తులకు అసలైన కష్టాలు మొదలవుతున్నాయి. హారతి పూర్తయిన వెంటనే ఘాట్ దగ్గర చంద్రబాబు భజన కార్యక్రమం ప్రారంభమవుతోంది. ముందుగా ఎంపిక చేసిన ఓ 4-5 భజన పరులు స్తోత్ర పాఠాలు జపిస్తారు. ఆ తరువాత చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం మొదలవుతుంది. ప్రతిరోజు ఏదో ఒక అంశంపై చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై 4 విసుర్లు, సొంత భజన ఈ ప్రసంగంలో హైలైట్.
పుష్కర వేదికగా చేస్తున్న రాజకీయ ప్రసంగాలకు చాలా మంది భక్తులకు పుణ్యస్నానాలు చేసేందుకు వస్తున్న వారికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ రాజకీయ ప్రసంగాలు ఇక్కడెందుకని చాలా మంది నిష్ఠూరమాడుతున్న పరిస్థితి. బాబు ప్రసంగం పూర్తయ్యేంత వరకు జనం బయటకు వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారు. అంతే, బస్సులు వాహనాలన్నింటినీ నిలిపేస్తున్నారు. బాబు ప్రసంగం పూర్తయ్యేంత వరకు అక్కడంతా ట్రాఫిక్ జామ్. విజయవాడకు వచ్చిపోయే వారికి ఇది చాలా ఇబ్బందిగా మారుతోంది. లేజర్ షో చూడటానికి వచ్చి అడ్డంగా బుక్ అయిపోయామని చాలా మంది భక్తులు వాపోతున్న పరిస్థితి. సినిమా సెట్టింగ్ వెనుక ఇంత కథ ఉందా అని గ్రహించి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వ్యవహార శైలి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నచ్చటం లేదా? తెలంగాణ సీఎం కేసీఆర్తో కేవీపీ కుమ్మక్కయ్యారని ఆరోపించడం వెనుక మతలబేంటి? సీఎం కేసీఆర్ స్వాతంత్ర దిన సందేశంపై కాంగ్రెస్ స్పందనేంటి? ఒక జాతి స్వాతంత్రం, సౌభాగ్యం, సంపద ఆ జాతి పతాకంలో ప్రతిబింబిస్తుంది. ఇది అక్షర సత్యం. గోల్కొండ కోట సాక్షిగా సీఎం కేసీఆర్ మరోసారి అబద్ధపు ప్రచారం చేశారని ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. రాష్ట్రంలో అప్రజాస్వామిక నియంతృత్వ పాలన సాగుతోందని మండిపడింది. గాంధీభవన్లో స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న కాంగ్రెస్ నేతలు దళితులపై దాడులు జరుగుతున్నాయన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని స్వాగతించారు. కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు భద్రతా భరోసా ఉండేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మన పార్టీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కొంత అప్రజాస్వామికంగా నియంత్రిత దూరంతో ఇక్కడికి ముందు పోతున్న పాలకులు కూడా మనం ఎదుర్కోవాలని చెప్పి మనం చేస్తాం. గోల్కొండలో సీఎం చేసిన ప్రసంగానికి కౌంటర్ ఇచ్చిన ఏఐసీసీ నేత మధుయాష్ కి తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో కాదు సంక్షోభంలో నెంబర్ 1 అని విమర్శించారు. మైనార్టీలు, గిరిజనులకు 12% రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారాయన. గోదావరి ప్రాజెక్టుల కోసం మహారాష్ట్రతో ఒప్పందం అంటూ కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని మధుయాష్ కి ఆరోపించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టుల రీడిజైన్ పూర్తిగా అవినీతి కార్యక్రమాలని మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారు అవినీతిలో తమ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు భాగస్వామ్యం ఉందన్న మధుయాష్ కి సీఎం కేసీఆర్ తో కేవీపీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించి ఆఖరి క్షణం వరకు అడ్డుకొని మెగా కన్స్ట్రక్షన్స్ పేరు పైన బెనామీ కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్న కేవీపీ రామచంద్రరావు గారు కుల ప్రేమతోనో గజ్జితోనో తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ రామచంద్రరావు అండదండలతోటి అవగాహనతోటి చంద్రశేఖరరావు గారి యొక్క ప్రభుత్వం నడుస్తుందనేది వాస్తవం. ఆంధ్ర నాయకులు దోచుకుంటున్నట్టు మాట్లాడిన టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు, వారి కుమారుడు తారక రామారావు గారు దినము రాత్రి మత్తులో ఊగి తేలుతూ వ్యాపారాలు చేస్తుంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళతోనే. ఇవాళ ఎంసెట్ లీక్లో ఉన్నది కూడా ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లే. చైతన్య నారాయణ కాలేజీలు విద్యా దోపిడీ చేస్తున్నారని చెప్పిన వాళ్ళతోటి 15% కమిషన్ తీసుకొని వారి కూతురు అల్లుడు చంద్రశేఖరరావు గారు నడిపిస్తున్నది కూడా వాస్తవం. ఇవాళ కేసీఆర్ గారు సొంత భవనానికి మాత్రం 30 కోట్లు ఖర్చు పెట్టి భవనం కట్టుకుంటున్నారు. కుమారుడు తారక రామారావు ప్రైవేట్ విమానాల్లో విహారయాత్రలు చేస్తా ఉన్నాడు. కూతురు ఏ విధంగా ధనార్జన చేస్తుంది, భూములు కొంటుంది అనేది వింటనే ఉన్నాం. అల్లుడు గారు మాత్రం ఇసుక దొంగలాగా రోజుకి కోట్ల రూపాయలు ఏ విధంగా హరిస్తా ఉన్నాడు. కేవీపీ కేసీఆర్ అనుబంధాన్ని ఇప్పటికే హైకమాండ్ పెద్దల దృష్టికి టీకాంగ్ సీనియర్లు కొందరు తీసుకెళ్లారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆదిలాబాద్ లో జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా కేసీఆర్ తో కలిసి కేవీపీ చేస్తున్న రాజకీయాలను ప్రస్తావిస్తానన్నారు మధుయాష్ కి. సునీల్, స్పెషల్ కరస్పాండెంట్. అటు తెలంగాణలో రైతుల తరపున పోరాడేందుకు కాంగ్రెస్ మరోసారి సిద్ధమవుతోంది. రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్ర చేపట్టిన ఆదిలాబాద్ జిల్లాలోనే మరోసారి రైతు గర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తోంది. వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం, రైతు రుణాల మాఫీ ప్రధాన ఎజెండాగా తెలంగాణ సర్కారును నిలదీసేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎట్టగలకు ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమైంది. వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో రైతు గర్జన సభ నిర్వహిస్తోంది.
మంగళవారం మధ్యాహ్నం ఆదిలాబాద్లోని రామ్లీలా మైదానంలో జరిగే రైతు గర్జన సభలో హైకమాండ్ పెద్దలు దిగ్విజయ్ సింగ్, కుంతియా, కొప్పుల్ రాజుతో పాటు టీ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా హాజరవుతున్నారు. రైతులకు ₹1,00,000 వరకు రుణాలు మాఫీ చేస్తాననే హామీతోనే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, సీఎం అయ్యాక కేసీఆర్ మాత్రం ఆ హామీని అమలు చేయడంలో విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆరోపించారు. ప్రభుత్వం ఆ రుణాలను బ్యాంకులకు కట్టి రైతులని రుణ విముక్తులు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రేపటి రైతు గర్జన ద్వారా. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో 37 లక్షల మంది రైతుల పాసు పుస్తకాలు బ్యాంకుల్లోనే ఉండిపోయాయి. వాటిని వెంటనే విడిపించి రైతులకు అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 3.5 లక్షల మంది మహిళా రైతులు బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో నుంచి విడిపించి వారికి అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జియో 123 రద్దు చేసి రైతుల నుంచి ఎక్కడ భూసేకరణ చేసినా పార్లమెంట్ ఉభయ సభలు పాస్ చేసిన 2013 చట్టం మేరకే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏకకాలంలో రైతు రుణాలు మాఫీ చేయడం, ఆత్మహత్యలకు పాల్పడిన అన్నదాతలను ఆదుకోవాలనే డిమాండ్తో చేపడుతున్న రైతు గర్జన సభ ద్వారా తమకు మైలేజ్ వస్తుందని కాంగ్రెస్ ఆశపడుతోంది. గతంలోనూ రైతు ఆత్మహత్యలపై ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భరోసా పాదయాత్ర సక్సెస్ అయిందని నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ అదే ఆదిలాబాద్ జిల్లాలో రైతు గర్జన సభ నిర్వహించడం పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సభ నిర్వహణకు తెలంగాణలోని మిగిలిన జిల్లాల కాంగ్రెస్ నేతలు ముందుకు రాకపోవడం వల్లే మరోసారి ఆదిలాబాద్ను ఎంచుకున్నట్లు గాంధీభవన్ వర్గాలు వివరణ ఇస్తున్నాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలంటూ ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి ఆదివారం నుంచి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మంగళవారం సాయంత్రం హైకమాండ్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ దీక్షను విరమింపజేసి రైతు గర్జన సభను ప్రారంభిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్. వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు సర్కారుపై ఎవరైనా కోర్టుకు వెడితే అది ఉన్మాదమా? సీఎం సూత్రీకరణ సమంజసమేనా? చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరూ తప్పుపట్టవద్దా? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. ఇక ఎవరు ప్రభుత్వంపై కోర్టుకు వెళ్ళకండి, ఎందుకంటే వెళితే ఉన్మాదుల కింద ప్రభుత్వం లెక్కగడుతుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి సూత్రీకరణ ఇది. ప్రముఖ జర్నలిస్ట్ ఏవికే ప్రసాద్ ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న అక్రమాలపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ ధర్మస్థానంలోని న్యాయమూర్తులు కనీసం ఫైల్ కూడా తెరవకుండా కేసు కొట్టివేయడం ఏమిటో, అదే ఊపుతో అసలు కోర్టుకు వెళ్లడమే ఉన్మాదమని, ఆయన పలానా పార్టీ అని ముఖ్యమంత్రి గారు తేల్చేయడం ఏమిటో అర్థం కాదు. అదే తరుణంలో హైదరాబాద్లో జరిగిన ఒక సదస్సులో ఒక జడ్జి గారు అసలు రాజ్యాంగం పనిచేస్తోందా అన్న సందేహం వ్యక్తం చేశారు. నిజమే, ఈ దేశంలో రాజ్యాంగం కానీ న్యాయస్థానాలు కానీ కొన్ని విషయాల్లోనే స్పందిస్తున్నాయి. కొందరి విషయంలో ఒక రకంగా, మరికొందరి విషయంలో మరో రకంగా ఉంటున్న కోర్టుల గురించి ఆలోచించి కూడా జడ్జి గారు రాజ్యాంగం సరిగా పనిచేయడం లేదని అనుకుని ఉంటే అది సరైన సందేహమే అవుతుంది. అది వేరే విషయం. కోర్టుల్లో న్యాయం జరిగినా జరగకపోయినా కోర్టుకు వెళ్లడం అన్నది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ అలా వెళితే ఉన్మాదమని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అనడాన్ని సమర్థించగలమా? గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణానికి, అనేక మంది గాయపడ్డానికి కారణమైన వారిని అలాగైతే ఏమనాలి? ప్రచార ఉన్మాదానికి బలైపోయిన వారికి ఇంతవరకు న్యాయం జరగలేదే? మరి కోర్టులు కానీ పోలీసు వ్యవస్థ కానీ స్పందించలేదే? న్యాయ విచారణ జరుగుతున్నా అది ఎప్పటికి పూర్తవుతుందో, అందులో అసలు విషయం బయటకు వస్తుందో రాదో తెలియని పరిస్థితి చూస్తే రాజ్యాంగం పనిచేయడం లేదనే అర్థమవుతుంది. తెలంగాణలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నం జరిగినా, ఛార్జ్షీట్లో పలుమార్లు ఒక ముఖ్యమంత్రి పేరు ప్రస్తావనకు వచ్చినా ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదే, పోలీస్ వ్యవస్థ ఏమీ చేయడం లేదే. పైగా అందరికన్నా పెద్ద స్థానంలో ఉన్నవారే రాజీలు కుదుర్చుతున్నారే. దీన్ని అధికార ఉన్మాదం అనాలా? చట్టం కొందరికి చుట్టం అనాలా? రాజ్యాంగం పనిచేయడం లేదని ఒప్పుకోవాలా? తూర్పుగోదావరి జిల్లా తునిలో రైలు తగలబడుతుంటే దాన్ని ఆర్పే ప్రయత్నాలకు బదులు మీడియా సమావేశం పెట్టి విపక్షంపై ఆరోపణలు గుప్పించడాన్ని ఏ తరహా ఉన్మాదం అనాలి? కాపులకు తుని ఘటనలో తూర్పుగోదావరి జిల్లా వారికి సంబంధం లేదని ప్రకటించిన ప్రభుత్వ నేతలు, అదే జిల్లాకు చెందిన వ్యక్తులు కాపు నేతలను అరెస్ట్ చేయడం ఏమిటి? ఆ తర్వాత ఒక నాయకుడు దీక్ష చేస్తే వారందరినీ వదిలిపెట్టే పరిస్థితి రావడం ఏమిటి? ఆ సమయంలో కాపు ఉద్యమ వార్తలపై నిషేధం పెట్టి మీడియాలో రాకుండా ఎవరైనా ధైర్యం చేస్తే
ఆ వార్తలు ఇస్తే వాటిని నిషేధించే ప్రభుత్వానికి ఏ ఉన్మాదం అనుకోవాలి? ముఖ్యమంత్రులే చట్టాలను చట్టుబండలు చేస్తూ ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను ఆకర్షించో కొనుగోలు చేసో సొంత పార్టీ కండువాలు కప్పుతుంటే దాన్ని ఏ ఉన్మాదం అనాలి? రాజ్యాంగం పనిచేస్తోందా అన్న జడ్జి గారికి కూడా ఇది ఉదాహరణ అవుతుంది కదా. రాజధాని పేరుతో ఏ అక్రమం చేసినా చెల్లుతుందని ప్రభుత్వం అనుకుంటే, న్యాయదేవత తన కళ్లకు గంతలుంటాయని చెబితే రాజ్యాంగం పనిచేస్తోందా అన్న జడ్జి గారి సందేహం నిజమైనదే అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు కోర్టుకు వెళ్లారు? ఎన్ని పథకాలపై ఎన్ని ఆరోపణలు చేశారు? ఢిల్లీ వరకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేశారు? మరి అది కూడా ఉన్మాదమే అవుతుందేమో గౌరవ పెద్ద నేతలు చెప్పవలసి ఉంటుంది. అంతదాకా ఎందుకు? చంద్రబాబు గారు చెప్పే ఉన్మాదం వాదన నిజమే అయితే తెలంగాణ తెలుగుదేశం శాఖ ఆయన చెప్పిన ఉన్మాద చర్యలకు పాల్పడుతోందని అనుకోవాలా? ఇంకో సంగతి కూడా చెప్పాలి. 1988 ప్రాంతంలో ఆనాటి ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? విపక్షానిది ఉన్మాదం అని అనలా, ఈ కోర్టు కన్నా ప్రజాకోర్టే ముఖ్యమని అన్నారు. కోర్టుల విషయం తెలియని అమాయకుడు ఎన్టీఆర్ అయితే అన్ని ఆనుపానులు తెలిసిన నేతగా చంద్రబాబు నాయుడు అనేక కేసుల్లో స్టే తెచ్చుకోగలిగారు. అది ఆయన నేర్పరితనం కావచ్చు. ఏది ఏమైనా ఒక మాట నిజం. ప్రభుత్వాల్లో ఉన్నవారిని ప్రశ్నించడం ఉన్మాదం అయితే, వారి తప్పుల్ని ఎత్తిచూపడం ఉన్మాదం అయితే, రాజ్యాంగం పనిచేసినా పని చేయకపోయినా, న్యాయస్థానాలు చూసినా చూడకపోయినా అలాంటి ఉన్మాదం ప్రజలకు అవసరమే. ఎన్టీఆర్ అన్నట్లు ప్రజాకోర్టులు ఎటూ ఉంటాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పార్టీపై పట్టు సాధించలేకపోతున్నారా? అందరినీ కలుపుకుపోయే ప్రయత్నంలో తనను తాను తగ్గించుకుంటున్నారా? తెలంగాణ బీజేపీలో ఆయన మాట చెల్లుబాటు అవుతోందా? తెలంగాణ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది? పార్టీపై పట్టు సాధించలేకపోతున్న లక్ష్మణ్ ఊగిసలాట ధోరణిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. మోదీ సభలో కొట్టొచ్చినట్టు కనిపించిన లక్ష్మణ్ బలహీనత, అందర్నీ సంతృప్తిపరిచేందుకు ప్రయత్నం, కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండక తప్పదని సూచిస్తున్న సన్నిహితులు, సెటిల్ కాని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పార్టీలో అందర్నీ సంతృప్తిపరచాలన్న తాపత్రయంతో అసలుకే ఎసరు పెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల్లో అందర్నీ కలుపుకుపోవడం వేరు, అందర్నీ సంతృప్తిపరచడం వేరనే విషయాన్ని డాక్టర్ లక్ష్మణ్ గుర్తించలేకపోతున్నారని ఆయన సన్నిహితులే అనుకుంటున్న పరిస్థితి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఏర్పాటైన మహాసమ్మేళనంలో గందరగోళ పరిస్థితికి డాక్టర్ లక్ష్మణ్ వ్యవహారశైలే కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. వేదికపై ఎవరుండాలి, ఎవరు మాట్లాడాలనే అంశంపై అధ్యక్షుడిగా లక్ష్మణ్ నిర్ణయం తీసుకోలేకపోవడం వేదికపై గందరగోళం చోటు చేసుకుంది. పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ లక్ష్మణ్ ప్రధాని సభకు అధ్యక్షత వహించాల్సి ఉండగా ఆ రోజు కార్యక్రమాన్ని మొత్తం శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి నిర్వహించడం పార్టీలో చాలా మందికి మింగుడు పడలేదు. వచ్చిన అవకాశాన్ని లక్ష్మణ్ సద్వినియోగం చేసుకోలేకపోయారా, లేక లక్ష్మణ్కు తెలియకుండానే పార్టీలో ఇదంతా చోటు చేసుకుందా అనే విషయం ఇప్పుడు తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారం కూడా పార్టీలో హాట్ టాపిక్గా మారింది. పార్టీ ఆయనను దూరం పెడుతోందా, లేక ఆయనే దూరం అవుతున్నారా అన్నది లక్ష్మణ్ కూడా తేల్చుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయకపోవడాన్ని చాలా మంది పార్టీ నాయకులు తప్పుపడుతున్నారు. జిల్లా అధ్యక్ష నియామకాలు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. కార్యక్రమాల ఒత్తిడి పేరుతో ఇంకా ఎన్నాళ్లు నానుస్తారని కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. సొంత కమిటీ ఏర్పాటులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, సంఘ్ పరివార్పై లక్ష్మణ్ ఎక్కువగా ఆధారపడుతున్నారని పార్టీ నాయకులు అంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్యక్తి మరీ సున్నితంగా వ్యవహరిస్తే చాలా ఇబ్బందులు వస్తాయని లక్ష్మణ్ సన్నిహితులంటున్నారు. ఎన్నికలు ఎదుర్కోవాల్సిన వ్యక్తి ఇంత మెతగ్గా ఉంటే అందరూ ఆయనపై స్వారీ చేయడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఏ సతీష్ కుమార్, కరస్పాండెంట్.
దట్స్ ఆల్ ఇన్ ది పొలిటికల్ కారిడార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫోర్త్ ఎస్టేట్. స్టే విత్ us.